నమస్తే, నా పేరు శివాజీ. వెల్కమ్ టు అవర్ ఛానల్. సాక్షి పేపర్ తీసుకున్నా, అదేవిధంగా సాక్షి మీడియా ఏదైతే ఉందో, సాక్షి ఛానల్ ఏదైతే ఉందో, న్యూస్ ఛానల్, అందులో చూసినా ప్రతిరోజు ఏదో ఒక స్కూల్ పేరు చెప్పడము, ఏదో ఒక కాలేజ్ పేరు చెప్పడము, అక్కడ అడ్మిషన్లే జరగలేదు, 0 అడ్మిషన్లు. ఇంకో కాలేజ్ పేరో స్కూల్ పేరో చెప్పడము, అక్కడ 10 మందే జాయిన్ అయ్యారు, ఇంకా 60 సీట్లు ఖాళీగానే ఉంది. ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వ విద్యా సంస్థలు ఏవైతే ఉన్నాయో అవి భ్రష్టు పట్టించేశారు. ఈ ఒక్క సంవత్సర కాలంలోనే కూటమి నాయకులు, కూటమి ప్రభుత్వం అని చెప్పి గగ్గోలు పెడుతూ ఉన్నారు. దీనికి సంబంధించి నారా లోకేష్ గారు స్పందించారు. ఏం స్పందించారు చూద్దాం రండి. వైసీపీవి తప్పుడు ప్రచారాలు. అసలు వైసీపీ పేపర్ను కానీ, అదే సాక్షి పేపర్ను కానీ, సాక్షి న్యూస్ ఛానల్ను కానీ నమ్మకూడదు. ఎందుకంటే దానికి ప్రత్యక్ష ఉదాహరణే వాళ్ళ చిన్నాన్నలు వాళ్ళు చంపుకొని చంద్రబాబు నాయుడు గారి చేతిలో కత్తి పెట్టి, చంద్రబాబు నాయుడు గారు వెళ్ళి పులివెందలకి వెళ్ళి రాత్రి వైఎస్ వివేకానందరెడ్డి గారి తలుపు తట్టి నిద్ర లేపి నరికేసినట్టు చెప్పినటువంటి చరిత్ర ఉన్నటువంటి పేపర్ అది. ఆ పేపరు వాస్తవాలను ప్రచారం చేస్తుందని మీరు ఎలా అనుకుంటున్నారు? అది తప్పు. సాక్షి పేపర్లో వచ్చింది అంటే అది న్యూస్ కాదు, ఫేక్ న్యూస్ అని అర్థం చేసుకోవాలి. అందులో భాగంగానే ఆంధ్రప్రదేశ్లోని ప్రభుత్వ విద్యా సంస్థల మీద వీళ్ళు పగబట్టేశారు. ప్రతిరోజు ఏదో ఒక కాలేజు, ఏదో ఒక స్కూల్ మీద విషం చిమ్మడం మొదలుపెట్టారు. దానికి స్పందిస్తూ రోత మీడియా కట్టుకథలు, కాలేజీలో అడ్మిషన్లు ఫుల్, కూటమి హయాంలో పెరిగాయి, ఇంకా అడ్మిషన్లు జరుగుతున్నాయి, తప్పుడు ప్రచారాలు చేస్తే కఠిన చర్యలు. సార్, కఠిన చర్యలు కాదు, అలాంటి సాక్షి పేపర్ని దయచేసి మీరు కనుక బ్యాన్ చేస్తే, సాక్షి మీడియా ఏదైతే ఉందో సాక్షి టీవీని కనుక బ్యాన్ చేయగలిగితే అదే మీరు ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఇచ్చేటువంటి గొప్ప గిఫ్ట్ సార్. దయచేసి ఆ కోణంలో ఆలోచించండి, ఆ పని మీద ఉండండి. ఏమి చేసినా, ఏమి స్కీమ్ మొదలుపెట్టినా వీళ్ళు విష ప్రచారమే. ఇక్కడ చూడండి, వైసీపీ నేతలకు మంత్రి లోకేష్ వార్నింగ్. సింగపూర్ నుంచి ఎక్స్లో పోస్టు. కూటమి ప్రభుత్వ పనితీరునే లక్ష్యంగా చేసుకుని వైసీపీ ఆరోపణలు విమర్శలు కాదు, అబద్ధాలు ప్రచారం చేస్తున్నారు, అబద్ధాలు చెబుతున్నారు. వీళ్ళ స్ట్రాటజీ ఎలా ఉందంటే, మొదట్లో సోషల్ మీడియాలో ఎవరో ఒకరు పోస్ట్ చేస్తారు, దాన్ని సాక్షి పేపర్లో వేస్తారు, దాన్ని సాక్షి న్యూస్లో వేస్తారు. ఇవన్నీ పేపర్ కటింగ్లు కావచ్చు, ఆ న్యూస్ క్లిప్పింగ్లు కావచ్చు, వాళ్ళు దాన్ని కట్ చేసుకొని సోషల్ మీడియాలో వైరల్ చేస్తారు, వాట్సాప్ గ్రూపుల్లో షేర్ చేస్తారు. అదేవిధంగా ఇదే నిజం అని చెప్పి నమ్మించేటువంటి ప్రయత్నం చేస్తారు. ఇది నిరంతర ప్రక్రియగా మారిపోయింది. ఈ క్రమంలో వివిధ అంశాలపై అవాస్తవాలను కథనాల రూపంలో వైసీపీకి చెందిన మీడియా ప్రచురిస్తుంది. తాజాగా అటువంటి చర్యలే ఆ పార్టీ మీడియా మళ్లీ పాల్పడింది. దీనిపై సింగపూర్ పర్యటనలో ఉన్న రాష్ట్ర ఐటీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ సోమవారం తన ఎక్స్ ఖాతా వేదికగా స్పందించారు. జగన్మోహన్ రెడ్డి అవినీతి విషపుత్రిక రోత పత్రిక సాక్షిలో రాష్ట్రంలో కాలేజీలు ఖాళీ అంటూ అబద్ధాలు వండి ఓ తప్పుడు కథనాన్ని ప్రచురించారు. దీనిపై విద్యాశాఖ మంత్రి లోకేష్ ట్విట్టర్లో ఫైర్ అయ్యారు. ప్రభుత్వ ఇంటర్మీడియట్ విద్యలో గత ఏడాది కాలంలో తాము తెచ్చిన సంస్కరణల కారణంగా 2025-26 విద్యా సంవత్సరంలో దాదాపు 18% మేర అడ్మిషన్లు పెరిగాయని తెలిపారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో కన్నా ఇప్పుడు 18% అడ్మిషన్లు పెరిగితే 000 అని ఈ జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించినటువంటి ఆ కరపత్రం ఏదైతే ఉందో సాక్షిలో ప్రతిరోజు వార్తలు వేస్తున్నారు. సోషల్ మీడియాలో వాళ్ళైతే విష ప్రచారం చేస్తూనే ఉన్నారు. సో ఖచ్చితంగా కూటమి ప్రభుత్వం కానీ, నాయకులు కానీ దృష్టి పెట్టవలసింది ఈ విష ప్రచారాన్ని తిప్పికొట్టడం కాదు. ఈ విష ప్రచారం చేస్తున్నటువంటి సంస్థల మీద కఠిన చర్యలు తీసుకున్నప్పుడే ఇలాంటి విష ప్రచారాలు జరగకుండా మున్ముందు ఉంటుంది. లేకపోతే వీళ్ళు ఎన్నికలు దగ్గర పడే కొద్దీ నోటికి వచ్చినటువంటి వార్తలను వండి వార్చి అదే నిజమని చెప్పి నమ్మించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. సో ఇదండి ఈరోజు మన టాపిక్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.